రకరకాల పూలతోటి అమ్మని పేర్చడం అయితే జరిగింది. బతుకమ్మను అయితే రెడీ చేసుకున్నాం. లోకాల్ని పాలించే జగజ్జనని ఆ అమ్మ కన్ను లేనిదే మనం ఉంటామా? ఎంతో ఆనందంగా చేసుకునే ఆడపడుచుల బతుకమ్మ పూజ అయితే అవుతుంది. అమ్మవారికి అయితే నేను ప్రసాదాలు అయితే పెట్టేసిన, కొబ్బరికాయ కొట్టేసిన. నవరాత్రులు పూర్తయినాయి. అమ్మ ఎంతో ఆనందంగా భక్తులతోటి పూజలు అయితే అందుకుంటుంది. గౌరీదేవి అంటే పార్వతీదేవి, ఆ తల్లి లోకాన్ని ఏలే లోకమాత. నేనైతే ఎప్పుడు ప్రసాదాలు అయితే 5 రకాలు పెట్టేస్తాను ఫ్రెండ్స్. నేనైతే అమ్మ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏదన్నా తప్పులు తెలిసి తెలియక మనం చేస్తే అమ్మ క్షమించాలని కోరుకుంటున్నా. నేనైతే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే మంచిగా మనందరం బతుకమ్మ పండుగ చేసుకోవాలి. అమ్మ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. శివయ్య అర్ధభాగం ఇచ్చిన అమ్మకు, శివయ్యకి ఎంత బలం ఉంటుందో అమ్మకు కూడా అంతే శక్తి ఉంటుంది. దుర్గా మాతన్న పార్వతీదేవి, గౌరీదేవి అంటే పార్వతీదేవి. ఎన్నో రకాల అమ్మకున్నాయి, ఎన్నో అవతారాలు మన కోసం భక్తుల కోసం ఎత్తింది. మన కష్టాలు తీర్చడానికి ఆ తల్లి 9 అవతారాలు ఎత్తిన తర్వాత దసరా రోజు లాస్ట్ అవతారం ఎత్తి మనందరికీ సంతోషంగా తల్లి దసరా రోజు దర్శనం ఇస్తుంది జమ్మాకుతోటి. అదే లాస్ట్ నవరాత్రులు అయిపోతాయి ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ తల్లి దీవెన అందరికి ఉండాలి.